విజయవాడకు చెందిన డాక్టర్ కూరపాటి సాయి అనూష ఓబీసీ స్పెషలైజేషన్ కొరకు రాయల్ కాలేజ్ ఆఫ్ ఒబెస్ట్రియన్ అండ్ గైనకాలజిస్ట్ లో పరీక్షకు నమోదు చేసుకున్నారు. మొదటి పరీక్షకు విజయవాడలో హాజరవ్వగా రెండవ పరీక్ష నిమిత్తం హైదరాబాద్ కేబిహెచ్బి కాలనీలోని పియర్సన్ ప్రొఫెషనల్ కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పరీక్ష నిమిత్తం ఈ రోజు పరీక్షా కేంద్రానికి హాజరవ్వగా సరైన ప్రభుత్వ గుర్తింపు కార్డులు లేవని ఆమెను పరీక్షకు అనుమతించలేరు. తాను నిబంధనల ప్రకారం ఆధార్ కార్డు, పాన్ కార్డు సమర్పించగా గుర్తింపు కార్డులు సరిగ్గా లేవని పరీక్షా కేంద్రంలోకి అనుమతివ్వలేదు. నిబంధనల ప్రకారం తాను పరీక్షకు కావాల్సిన పత్రాలతో హాజరైన నిర్వాహకులు అత్యుత్సాహం వల్ల తాను పరీక్ష రాయలేకపోతున్నానని, తమకు న్యాయం చేయాలని డాక్టర్ సాయి అనూష విజ్ఞప్తి చేశారు. ఓకే పర్లేదు. నేను నా పేరు సాయి అనుష అండి, డాక్టర్ సాయి అనుష. నేను ఎంఎస్ ఓబీజీ కంప్లీట్ చేశాను. నేను ఎంఎస్ ఓబీ పార్ట్ 2 జూలై ఎగ్జామ్ రాయడానికి అదే పనిగా హైదరాబాద్లో టెస్ట్ సెంటర్ బుక్ చేసుకున్నాను. ఆ టెస్ట్ సెంటర్ బుక్ చేసుకోవడానికి ఈరోజు ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. పార్ట్ 2 జూలై ఎగ్జామ్. పార్ట్ 1 ఎగ్జామ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇచ్చాను జూలై సెషన్లో. అప్పుడు అడ్మిట్ కార్డ్కి ఎగ్జామ్ అలో చేయడానికి ఓన్లీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కావాలి, ఏదైనా 2 ఫోటో ఐడీస్ కావాలన్నారు. సో లాస్ట్ టైం నేను ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తీసుకెళ్ళాను, అక్కడ అలో చేశారు, ఎగ్జామ్ రాసి వచ్చాను, అయిపోయింది, పాస్ అయిపోయాను. ఇప్పుడు పార్ట్ 2 ఎగ్జామ్ ఇయర్లో ఇస్తున్నాను. ఇప్పుడు కూడా సేమ్ అదే చేశాను. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తీసుకొచ్చాను, వాళ్ళు తీసుకొని రమ్మన్న అడ్మిట్ కార్డ్ కూడా తీసుకొచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మేడం ఏమంటున్నారంటే పాన్ కార్డ్ యాక్సెప్టెడ్, కానీ ఆధార్ కార్డ్ ఏంటంటే ఓన్లీ పీవీసీ ఫామ్ ఉంటేనే ఏంటంటే యాక్సెప్ట్ చేస్తాం, లేదంటే యాక్సెప్ట్ చేయం. అది కాకుండా ఇంకేదైనా ఆధార్ కార్డ్స్ ఉంటే ఇవ్వండి, యాక్సెప్ట్ చేస్తాం అని అంటున్నారు. అట్ ప్రెసెంట్ నా దగ్గర ఏమీ లేవండి, ఓన్లీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఒకటే ఉన్నాయి, అవి ఒరిజినల్. కానీ నేను వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చాను, ఇది నా నేటివ్ ప్లేస్ కాదు. సో నాకు వేరే ఐడి కార్డ్ తెచ్చుకోవడానికి కూడా టైం లేదు. సో వాళ్ళు ఏంటంటే కనీసం కన్సిడర్ కూడా చేయట్లేదు. అడ్మిషన్ టెస్ట్ మీద ఏంటంటే నేను ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 2 ఒరిజినల్ ఫోటో ఐడీస్ ఇష్యూడ్ బై యువర్ ఓన్ కంట్రీ, అంటే మన కంట్రీ ఇండియా నుంచి ఏదైతే ఆమోదించబడిందో ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవ్వమని తెచ్చుకోండి అని రాశాను, ఏదైనా 2. సో నేను దాని ప్రకారమే తీసుకొని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక లాస్ట్ మినిట్లో పీవీసీ ఫామ్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాం, లేదంటే మేము ఎగ్జామ్ సెంటర్కి అలో చేయం అని అంటున్నారు. ఇక్కడ మేము డాక్టర్స్ అండి, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాము, అయినా కానీ కొంచెం కూడా ఇది లేకుండా ఏంటంటే మేమైతే అలో చేయమని అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఈరోజు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఏంటంటే ఎంఎస్సీ పార్ట్ 2 ఎగ్జామ్ విజయవాడలో ఇస్తుంది, అండ్ ఇంకొకరు నిన్న కూడా ఏంటంటే బెంగళూరులో ఇచ్చారు. వాళ్ళు కూడా సేమ్ ఇష్యూ ఫేస్ చేశారు, కానీ అక్కడ అలో చేశారు ఎగ్జామ్ రాయడానికి. ఇక్కడ ఈ ఇష్యూ మీద మేము ఏంటంటే ఎగ్జామ్ రాయడానికి ఏంటంటే నేను ఎగ్జామ్ రాయడానికి అలో కుదరదు అని ఇలానే ఏంటంటే వదిలేశారు. ఇప్పుడు నేనేంటి 7ంటికి వచ్చి కూర్చున్నాను, ఇప్పుడు టైం 11 అయింది. ఏంటి నా 6 months స్ట్రగుల్ ఏంటంటే అయిపోయినట్టే, ఎగ్జామ్ రాసుకున్న డబ్బులు ఏంటంటే పోయినట్టే. ఏంటిది అసలు? దీనికంటే ఒక సొల్యూషన్ ఉండాలి కదా. అది ఆ ఇన్ఛార్జ్ మేడం అడిగితే ఆర్సీఓ టెస్ట్ సెంటర్ వాళ్ళతో మాట్లాడుకోమంటారు, టెస్ట్ సెంటర్ వాళ్ళేమో టెస్ట్ పాలసీ ఫాలో అవ్వాలంటారు. టెస్ట్ పాలసీలో ఎక్కడా రిటర్న్గా లేదండి, ఆధార్ కార్డ్ పీవీసీ ఫామ్లోనే యాక్సెప్ట్ చేయాలి అని మాకు తెలుసుకున్నంతవరకు. ఓకే.